డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయేటువంటి రోజుల్లో క్వాంటమ్ మెకానిక్స్కి కేంద్రం కాబోతుంది. క్వాంటమ్ వ్యాలీ పేరుతో ఒక కొత్త విజన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ క్వాంటమ్ టెక్నాలజీస్ గురించి మనం ఫిజిక్స్లో ఎక్కువగా వింటాము. చాలామంది స్టూడెంట్స్కి అయితే చాలా క్లియర్గా అర్థమయ్యేటువంటి అంశం. ఇప్పుడు పెరుగుతున్నటువంటి టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని చూస్తే క్వాంటమ్ ఈక్వేషన్స్ ద్వారా డెవలప్ చేసేటువంటి అంశాలు సైన్స్ని, భవిష్యత్తుని పెద్ద ఎత్తున ప్రభావితం చేయబోతాయి అనేటువంటి ఒక అంచనా ఉంది. నిజం చెప్పాలంటే అణుబాంబు తయారీ దగ్గర నుంచి కూడా క్వాంటమ్ రిలేటెడ్ థీరీసే పనిచేసినాయి అన్నది వాస్తవం. అలానే ఇప్పుడు నడుస్తున్నటువంటి కంప్యూటర్ యుగంలో క్లిష్టమైనటువంటి సమస్యల పరిష్కారానికి క్వాంటమ్ కంప్యూటింగ్ చాలా ఇంపార్టెంట్ సెక్టర్గా చాలామంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరంతో పాటు అనేక మంది ప్రముఖ సంస్థలు ఐబిఎం, ఎల్ఎన్టీ నుంచి టెక్నికల్ డిపార్ట్మెంట్, ఐఐటి మెడ్రాస్ ఇటువంటి వాటన్నిటిని కూడా ఒక టీమ్గా తయారు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ని క్వాంటమ్ వ్యాలీగా మలిచేటువంటి ప్రక్రియకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. ఇది కేవలం సైన్స్కి సంబంధించినటువంటి రంగంలో లేదా కంప్యూటర్స్ రంగంలో మాత్రమే ఈ క్వాంటమ్ థీరీస్ ఉపయోగపడతాయి అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే క్వాంటమ్ సెన్సింగ్ పేరుతో హెల్త్ కేర్ సెక్టార్ని ఇది మార్చేటువంటి అవకాశం ఉన్నటువంటి వెసులుబాటు ఉంది దీనిలో. అలానే క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ అని, క్వాంటమ్ నావిగేషన్ అని, చివరికి టైమ్ లైన్స్ని కూడా చేంజ్ చేసేటువంటి టెక్నాలజీస్ని రాబోయేటువంటి రోజుల్లో డెవలప్ చేసేటువంటి అవకాశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. అంటే ఒక ఎమర్జింగ్ సెక్టార్గా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి టీం ఈ కాన్సెప్ట్ని ఎలా పట్టుకున్నారో కానీ మొత్తానికి ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్లో మనం ఎక్కువగా మాట్లాడుతుంది. ఈ మధ్య దేశంలో అందరూ ఎక్కువ డిస్కస్ చేస్తుంది ఏఐ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా బ్యాక్ ఎండ్లో మాడిఫై చేసే కెపాసిటీ ఉన్నదే క్వాంటమ్ థీరీస్. అందుకనే క్వాంటమ్ వ్యాలీ పైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖ సంస్థలు ఐబిఎం, అలానే టాటా సన్స్ నుంచి, టాటా టీసీఎస్ నుంచి, ఎల్ఎన్టీకి సంబంధించిన టెక్నికల్ విభాగాల నుంచి, ఇతర విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ప్రొఫెసర్లను కూడా ఒక టీమ్గా చేసి ఒక గ్రూప్ని దీనికోసం ఏర్పాటు చేయాలని చెప్పని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. క్వాంటమ్ వ్యాలీని ఎక్కడ ఏర్పాటు చేస్తారనే దానికంటే ఆయన ఒక గ్రూప్ ఫామ్ చేయడమే దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అందరూ ఏఐ దగ్గరే ఆగిపోతున్నారు. ఈయన బ్యాక్ ఎండ్ ఇంపాక్ట్ చేసేటువంటి టెక్నాలజీస్ పైన ఫోకస్ పెడుతున్నారు. కాబట్టి ఏపీలో ప్రధానంగా యువతకి, ఈ జనరేషన్లో చదువుకుంటున్నటువంటి యువతకి ఈ రంగంలో రాబోయేటువంటి 5 నుంచి 10 ఏళ్లలో అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానికి కావాల్సినటువంటి పునాదిని ఇప్పటి నుంచే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వేయడం ప్రారంభించారని చెప్పని మనం అర్థం చేసుకోవచ్చు. రాబోయేటువంటి రోజుల్లో క్వాంటమ్ మెకానిక్స్కి కేంద్రం కాబోతుంది. క్వాంటమ్ వ్యాలీ పేరుతో ఒక కొత్త విజన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ క్వాంటమ్ టెక్నాలజీస్ గురించి మనం ఫిజిక్స్లో ఎక్కువగా వింటాము. చాలామంది స్టూడెంట్స్కి అయితే చాలా క్లియర్గా అర్థమయ్యేటువంటి అంశం. ఇప్పుడు పెరుగుతున్నటువంటి టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని చూస్తే క్వాంటమ్ ఈక్వేషన్స్ ద్వారా డెవలప్ చేసేటువంటి అంశాలు సైన్స్ని, భవిష్యత్తుని పెద్ద ఎత్తున ప్రభావితం చేయబోతాయి అనేటువంటి ఒక అంచనా ఉంది. నిజం చెప్పాలంటే అణుబాంబు తయారీ దగ్గర నుంచి కూడా క్వాంటమ్ రిలేటెడ్ థీరీసే పనిచేసినాయి అన్నది వాస్తవం. అలానే ఇప్పుడు నడుస్తున్నటువంటి కంప్యూటర్ యుగంలో క్లిష్టమైనటువంటి సమస్యల పరిష్కారానికి క్వాంటమ్ కంప్యూటింగ్ చాలా ఇంపార్టెంట్ సెక్టార్గా చాలామంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరంతో పాటు అనేక మంది ప్రముఖ సంస్థలు ఐబిఎం, ఎల్ఎన్టీ నుంచి టెక్నికల్ డిపార్ట్మెంట్, ఐఐటి మెడ్రాస్ ఇటువంటి వాటన్నిటిని కూడా ఒక టీమ్గా తయారు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ని క్వాంటమ్ వ్యాలీగా మలిచేటువంటి ప్రక్రియకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. ఇది కేవలం సైన్స్కి సంబంధించినటువంటి రంగంలో లేదా కంప్యూటర్స్ రంగంలో మాత్రమే ఈ క్వాంటమ్ థీరీస్ ఉపయోగపడతాయి అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే క్వాంటమ్ సెన్సింగ్ పేరుతో హెల్త్ కేర్ సెక్టార్ని ఇది మార్చేటువంటి అవకాశం ఉన్నటువంటి వెసులుబాటు ఉంది దీనిలో. అలానే క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ అని, క్వాంటమ్ నావిగేషన్ అని, చివరికి టైమ్ లైన్స్ని కూడా చేంజ్ చేసేటువంటి టెక్నాలజీస్ని రాబోయేటువంటి రోజుల్లో డెవలప్ చేసేటువంటి అవకాశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. అంటే ఒక ఎమర్జింగ్ సెక్టార్గా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి టీం ఈ కాన్సెప్ట్ని ఎలా పట్టుకున్నారో కానీ మొత్తానికి ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్లో మనం ఎక్కువగా మాట్లాడుతుంది. ఈ మధ్య దేశంలో అందరూ ఎక్కువ డిస్కస్ చేస్తుంది
ఏఐ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా బ్యాక్ ఎండ్లో మాడిఫై చేసే కెపాసిటీ ఉన్నదే క్వాంటమ్ థీరీస్. అందుకనే క్వాంటమ్ వ్యాలీ పైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖ సంస్థలు ఐబిఎం, అలానే టాటా సన్స్ నుంచి, టాటా టీసీఎస్ నుంచి, ఎల్ఎన్టీకి సంబంధించిన టెక్నికల్ విభాగాల నుంచి, ఇతర విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ప్రొఫెసర్లను కూడా ఒక టీమ్గా చేసి ఒక గ్రూప్ని దీనికోసం ఏర్పాటు చేయాలని చెప్పని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. క్వాంటమ్ వ్యాలీని ఎక్కడ ఏర్పాటు చేస్తారనే దానికంటే ఆయన ఒక గ్రూప్ ఫామ్ చేయడమే దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అందరూ ఏఐ దగ్గరే ఆగిపోతున్నారు. ఈయన బ్యాక్ ఎండ్ ఇంపాక్ట్ చేసేటువంటి టెక్నాలజీస్ పైన ఫోకస్ పెడుతున్నారు. కాబట్టి ఏపీలో ప్రధానంగా యువతకి, ఈ జనరేషన్లో చదువుకుంటున్నటువంటి యువతకి ఈ రంగంలో రాబోయేటువంటి 5 నుంచి 10 ఏళ్లలో అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానికి కావాల్సినటువంటి పునాదిని ఇప్పటి నుంచే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వేయడం ప్రారంభించారని చెప్పని మనం అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయేటువంటి రోజుల్లో క్వాంటమ్ మెకానిక్స్కి కేంద్రం కాబోతుంది. క్వాంటమ్ వ్యాలీ పేరుతో ఒక కొత్త విజన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ క్వాంటమ్ టెక్నాలజీస్ గురించి మనం ఫిజిక్స్లో ఎక్కువగా వింటాము. చాలామంది స్టూడెంట్స్కి అయితే చాలా క్లియర్గా అర్థమయ్యేటువంటి అంశం. ఇప్పుడు పెరుగుతున్నటువంటి టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని చూస్తే క్వాంటమ్ ఈక్వేషన్స్ ద్వారా డెవలప్ చేసేటువంటి అంశాలు సైన్స్ని, భవిష్యత్తుని పెద్ద ఎత్తున ప్రభావితం చేయబోతాయి అనేటువంటి ఒక అంచనా ఉంది. నిజం చెప్పాలంటే అణుబాంబు తయారీ దగ్గర నుంచి కూడా క్వాంటమ్ రిలేటెడ్ థీరీసే పనిచేసినాయి అన్నది వాస్తవం. అలానే ఇప్పుడు నడుస్తున్నటువంటి కంప్యూటర్ యుగంలో క్లిష్టమైనటువంటి సమస్యల పరిష్కారానికి క్వాంటమ్ కంప్యూటింగ్ చాలా ఇంపార్టెంట్ సెక్టర్గా చాలామంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరంతో పాటు అనేక మంది ప్రముఖ సంస్థలు ఐబిఎం, ఎల్ఎన్టీ నుంచి టెక్నికల్ డిపార్ట్మెంట్, ఐఐటి మెడ్రాస్, ఇటువంటి వాటన్నిటిని కూడా ఒక టీమ్గా తయారు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ని క్వాంటమ్ వ్యాలీగా మలిచేటువంటి ప్రక్రియకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. ఇది కేవలం సైన్స్కి సంబంధించినటువంటి రంగంలో లేదా కంప్యూటర్స్ రంగంలో మాత్రమే ఈ క్వాంటమ్ థీరీస్ ఉపయోగపడతాయి అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే క్వాంటమ్ సెన్సింగ్ పేరుతో హెల్త్ కేర్ సెక్టార్ని ఇది మార్చేటువంటి అవకాశం ఉన్నటువంటి వెసులుబాటు ఉంది దీనిలో. అలానే క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ అని, క్వాంటమ్ నావిగేషన్ అని, చివరికి టైమ్ లైన్స్ని కూడా చేంజ్ చేసేటువంటి టెక్నాలజీస్ని రాబోయేటువంటి రోజుల్లో డెవలప్ చేసేటువంటి అవకాశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. అంటే ఒక ఎమర్జింగ్ సెక్టార్గా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఉన్నటువంటి టీం ఈ కాన్సెప్ట్ని ఎలా పట్టుకున్నారో కానీ మొత్తానికి ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్లో మనం ఎక్కువగా మాట్లాడుతుంది. ఈ మధ్య దేశంలో అందరూ ఎక్కువ డిస్కస్ చేస్తుంది ఏఐ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా బ్యాక్ ఎండ్లో మాడిఫై చేసే కెపాసిటీ ఉన్నదే క్వాంటమ్ థీరీస్. అందుకనే క్వాంటమ్ వ్యాలీ పైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖ సంస్థలు ఐబిఎం, అలానే టాటా సన్స్ నుంచి, టాటా టీసీఎస్ నుంచి, ఎల్ఎన్టీకి సంబంధించిన టెక్నికల్ విభాగాల నుంచి, ఇతర విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ప్రొఫెసర్లను కూడా ఒక టీమ్గా చేసి ఒక గ్రూప్ని దీనికోసం ఏర్పాటు చేయాలని చెప్పని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. క్వాంటమ్ వ్యాలీని ఎక్కడ ఏర్పాటు చేస్తారనే దానికంటే ఆయన ఒక గ్రూప్ ఫామ్ చేయడమే దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అందరూ ఏఐ దగ్గరే ఆగిపోతున్నారు. ఈయన బ్యాక్ ఎండ్ ఇంపాక్ట్ చేసేటువంటి టెక్నాలజీస్ పైన ఫోకస్ పెడుతున్నారు. కాబట్టి ఏపీలో ప్రధానంగా యువతకి, ఈ జనరేషన్లో చదువుకుంటున్నటువంటి యువతకి ఈ రంగంలో రాబోయేటువంటి 5 నుంచి 10 ఏళ్లలో అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానికి కావాల్సినటువంటి పునాదిని ఇప్పటి నుంచే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వేయడం ప్రారంభించారని చెప్పని మనం అర్థం చేసుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.